హాయ్ దిస్ ఇస్ సుష్మా వైకే టీవీ. విశాఖ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ఏఐ టెక్నాలజీ వినియోగిస్తున్నట్లు సిపి సంకబ్రత బాగ్జీ తెలిపారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్ నినాదంతో విధులు నిర్వర్తిస్తున్నామన్నారు. పర్యాటకానికి స్వర్గధామంగా నిలిచిన వైజాగ్ సేఫ్ సిటీగా తీర్చిదిద్దామంటున్న నగర పోలీస్ బాస్ సిపి సంకబ్రత బాగ్జీతో వైకే టీవీ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్. విశాఖ నగర పోలీస్ కమిషనర్గా డాక్టర్ సంకబ్రత బాగ్జీ విధులు నిర్వహించి ఇప్పుడు ఏడాది కావస్తుంది. ఈ ఏడాదిలో అనేక విజయాలు కూడా ఆయన చూశారు. ఎన్నో సమిట్లు కూడా సక్సెస్ఫుల్గా నిర్వహించారు. ప్రస్తుతం మనతో పాటు సిపి గారు ఉన్నారు. సో 1 year విశాఖ సిపి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏ విధంగా ఉంది అండ్ విశాఖపై ఏ విధంగా ఆలోచన ఉందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సిపి గారు. ఏదైతే మీరు మొదటగా కంగ్రాచులేషన్స్ 1 year సక్సెస్ఫుల్గా మీ ఏడాది పరిపాలన అయింది. మీరు రాకముందు జనరల్గా చాలా క్రైమ్ రేట్ ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఎవరైతే మర్డర్ న్యూస్ మేము చూస్తున్నాం, ఎక్కువగా హత్యల న్యూస్ ఎక్కువగా చూస్తూ ఉన్నాం. రోజు రోజుకి ఎక్కువ క్రైమ్ రేట్ పెరిగింది. బట్ మీరు వచ్చిన తర్వాత మీరు 1 yearలో చాలా 90% చెప్పలేం కానీ దానిపైనే క్రైమ్ రేట్ తగ్గింది. ప్రధానంగా ఏ అస్త్రాన్ని ఉపయోగించారు సార్? మనకు పెద్ద అసెట్ వచ్చేసి ప్రజలు, పబ్లిక్, కామన్ మ్యాన్. ప్రజలు మీకు సహకరిస్తే ఏదైనా లక్ష్యం మీరు సాధించవచ్చు, ఏదైనా పని మనం చేసుకోవచ్చు. నేను ఇప్పుడు 14 నెలలు పూర్తి చేసి ఇది నా 15వ నెల వైజాగ్ కమిషనర్ పోలీస్గా. మొదటి రోజు 1 July 2024 సంవత్సరం ఈ పోస్ట్ జాయిన్ అయిన వెంటనే నేను నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7995095799 పబ్లిక్తో షేర్ చేశాను. 2 ముఖ్యమైన కారణాలు. ఒకటి, పబ్లిక్కి ఎటువంటి కష్టం ఉన్నా, దుఃఖం ఉన్నా, ఇబ్బంది ఉన్నా పగలు కానీ రాత్రి కానీ పబ్లిక్ నాకు తెలియజేస్తారండి. దానివల్ల నేరం జరగనీయకుండా మేము చూడొచ్చు. మరోవైపు పబ్లిక్ చుట్టుపక్క ప్రాంతంలో ఏదైనా నేరం జరుగుతూ ఉంటే పబ్లిక్ నాకు సమాచారం ఇస్తారని నమ్మకంతోనే ఈ ఫోన్ నంబర్ షేర్ చేశాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు వైజాగ్ ప్రాంతంలో ఎక్కడైనా ఏదైనా ఇష్యూ ఉంటే, నేరం జరుగుతూ ఉంటే, జరగబోతున్న నేరం గురించి ఎవరికైనా సమాచారం ఉంటే వాళ్ళు నిర్భయంగా నాకు కాల్ చేస్తున్నారు. చాలా నేరాలు, రైటింగ్సు, మర్డర్సు, ఆడ మనిషి మీద దాడులు, ఆన్లైన్ క్రైమ్స్ అగెన్స్ట్ విమెన్, సైబర్ క్రైమ్స్, ఆత్మహత్యలు, ఇవన్నీ నేను అరికట్టగలిగాను ఈ ఫోన్ నంబర్ వల్ల. ఎందుకంటే ఏదైనా జరుగుతూ ఉంటే జరగక ముందే వాళ్ళు పబ్లిక్ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ సేకరించినాక తక్షణమే నేను స్పందిస్తున్నా, పోలీస్ని హుటాహుటిన అక్కడికి పంపిస్తున్నా. నేరం జరగకముందే నేరస్తులు ఎవరైనా సరే పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నాం. సో ఇది ఒక ముఖ్యమైన కారణం మన వైజాగ్ నగరంలో నేరాలు తగ్గడానికి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మీరు ఏదైతే మీ పర్సనల్ నెంబర్ ఇచ్చారో అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడిన వారు కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. వారిని కూడా మీరు ప్రత్యేకంగా విదేశ అధికారులతో మాట్లాడి కానీ మీరు ప్రత్యేకంగా దానికి ఇంట్రెస్ట్ చూపించి ఆ నిరుద్యోగులు వైజాగ్ తీసుకొచ్చే సంఘటన కూడా మేము చూసాం గతంలో. మీతో కూడా నేను ఆ విషయం మాట్లాడాను. సో ఆ బాధితుల కుటుంబాలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఎందుకంటే పర్సనల్ నెంబర్ ఎవరెవరు పోలీసులు రియాక్ట్ అవ్వడం కూడా వేరే విధంగా ఉంటుంది. కానీ ఫ్రెండ్లీ పోలీసుల నిర్వచనం మన సిపి గారిని చెప్పి బాధితుల పేరెంట్స్ కూడా చెప్పిన మాట మేము విన్నాం. సో ఎలా ఉంది సార్ ఆ ఫీలింగ్? ఎలా ఉంది వాళ్ళు వచ్చిన తర్వాత? మీ నంబర్ విదేశాలకు కూడా ఉన్న నిరుద్యోగులు కూడా వెళ్ళింది. మీకు నిత్యం కంటిన్యూగా మీ పర్సనల్ నెంబర్ కాల్స్ వస్తున్నాయి కదా, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? దానికి ఎలా జవాబు చెప్తున్నారు? ఎలా ఉంది మీ పర్సనల్ లైఫ్? ఇప్పుడు ఒక 10 రోజుల క్రితం నాకు రాత్రిపూట ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఈ విషయం బయట ఎవరికి చెప్పలేదు ఇంతవరకు. హిందీలో మాట్లాడారండి. చెప్పారండి, మేము జమ్మూ అండ్ కాశ్మీర్ నుండి మాట్లాడుతున్నాం. ఇదిగో
మీ బంధువు ఇక్కడ ఇరుక్కుపోయారండి, ఇక్కడ వరద వచ్చింది, అతన్ని రక్షించి మీ ఇంటికి తీసుకెళ్ళండి, అతనికి తెలుగు తప్ప వేరే భాష రాదు, అందుకే మేము మాట్లాడలేకపోతున్నాం, మీరు మాట్లాడండి. నేను ఆశ్చర్యపోయాను.